తిరుపతి లడ్డు కల్తీ విషయంపై కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు వైసీపీ త్వరలోనే తగిన బుద్ధి చెబుతుందని విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అప్పారావు తెలిపారు. విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మేయర్ హరి వెంకట కుమారితో కలిసి ఆయన మాట్లాడారు. కల్తీ నెయ్యి విషయంలో కూటమి నేతలు వైసీపీపై కుట్రపూరితమైన వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టారని ఆరోపించారు. కల్తీ విషయమై సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిందన్నారు. కూటమి పార్టీలు వైసీపీపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే ఒక దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితులు, ఈరోజు కలియుగ దైవంగా భావించే ప్రపంచంలో హిందువులందరూ కూడా ఎంతో పరమ పవిత్రంగా భావించేటటువంటి ఆ కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ఠ పాలు చేస్తూ, మరి వెంకటేశ్వర స్వామిని ఎంత పరమ పవిత్రంగా భక్తి భావంతో పూజిస్తారో, మరి అదే విధంగా వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కూడా భక్తులు అంత పరమ పవిత్రంగా స్వీకరించేటటువంటి పరిస్థితులు మనందరికీ తెలిసిన విషయమే. మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మరి మనం అసలు ఏదన్నా చిన్నది ఏదన్నా జరిగి ఉంటే నిజంగా హిందువుల తాలూకా మనోభావాల్ని గౌరవించాలి. ఆ పరమ పవిత్రమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎక్కడా కూడా అగౌరవపరచకూడదు. మనం జగన్మోహన్ రెడ్డి గారిని అప్రతిష్ట పాలు చేయాలనే కుట్ర కోణంలో ఈరోజు ఆ లడ్డూ ప్రసాదాన్ని తీసుకొచ్చి ఏ విధంగా మరి గత 2024 సెప్టెంబర్ నుంచి నేటి వరకు కూడా మరి ఏ విధంగా ఆ స్వామి అప్రతిష్ఠ పాలు చేస్తా ఉన్నారో, హిందువుల మనోభావాలతో ఆడుకుంటా ఉన్నారో మనందరం చూస్తా ఉన్నాం. ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా చూస్తా ఉన్నారు. ఈరోజు ఎన్నో ఆరోపణలు చేస్తూ అంటే ఫ్లెక్సీలు వేసి ఆ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో, అలాగే అప్పటి టీటీడీ చైర్మన్స్ అయిన సుబ్బారెడ్డి గారు, అలాగే భూమాన కరుణాకర్ రెడ్డి గారి ఫోటోలు కూడా వేసి కల్తీ నెయ్యి అని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడి నుంచి వచ్చాయో తెలియదు. ఆ ఫ్లెక్సీలు ఎవరు పెట్టారో కూడా మనకి తెలియదు. అలా ఫ్లెక్సీలు వేసి ఆ ప్రజలతో ఆడుకుంటున్నారు. అంతేకాకుండా దాన్ని నిలదీశామని మంత్రులు ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళ ఇంటి మీద దౌర్జన్యం చేయడము, వాళ్ళని పోలీస్ స్టేషన్ లో పెట్టడము మనం అందరం కూడా చూస్తున్నాము. ఇప్పుడు కొత్తగా అవన్నీ కాదు అనేసి ఇవాళ ఏదైతే వాష్రూమ్స్ కి యూజ్ చేసే హార్పిక్ లడ్డూలో కలిపారని అవాస్తవాలు చెప్తున్నారు ఇప్పుడు కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు. ఇదంతా ఎంతవరకు సమంజసమా అని పత్రికా విలేకరుల ద్వారా కూటమి నాయకుల్ని మేమందరం కూడా అడుగుతున్నాం.